అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సౌత్, మిడ్ వెస్ట్ ప్రాంతాల్లో కాలువలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలు, టోర్నడోల ప్రభావంతో అర్కాన్సాస్, టెన్నెస్సీ, కెంటకీ వంటి రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా వరకు ఇళ్లు, ఆఫీసులు, రోడ్లు వరదల్లో చిక్కుకున్నాయి. 2025 ఏప్రిల్ 6 ఆదివారం నాటికి కనీసం 18 మంది మరణించారు. గత వారం రోజులుగా వర్షాలు, టోర్నడోలు యుఎస్ ను వణికిస్తున్నాయి. రీసెంట్ గా ఈ వరదల కారణంగా 9 మంది మృతి చెందారు. భారీ గాలులకు వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఫలితంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 39,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ టెన్నెస్సీ, కెంటకీ, అర్కాన్సాస్ రాష్ట్రాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగుతున్నాయి. టెన్నెస్సీలో అయితే పరిస్థితి మరీ సీరియస్ గా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు 10 మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మెంఫిస్ నగరంలో అయితే బుధవారం నుంచి ఆదివారం వరకు ఏకంగా 14 అంగుళాల వర్షపాతం నమోదైంది. సౌత్ వెస్ట్ టెన్నెస్సీలోని రివ్స్ అనే చిన్న పట్టణం ఓబియాన్ నది ఉప్పొంగడంతో పూర్తిగా నీట మునిగిపోయింది. ఇళ్లలోకి నీళ్లు రావడంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. డయస్బర్గ్ లో చాలా మంది ప్రజలు దుప్పట్లు, దిండ్లు పట్టుకొని స్కూళ్లలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. ఇక కెంటకీలో వరదల వల్ల కనీసం 5 చనిపోయినట్టు సమాచారం. అయితే ఫ్రాంక్ఫర్ట్ నగరంలో కెంటకీ నది ఉప్పొంగి వీధుల్లోకి నీళ్లు పొంగి పొర్లాయి. నది ఇప్పటి వరకు 49 అడుగుల ఎత్తుకు చేరుకున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. అర్కాన్సాస్ లో కూడా 2 చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. జోన్స్బోరో నగరంలో శనివారం ఒక్కరోజే 5.5 అంగుళాల వర్షపాతం నమోదైంది. ఇది ఏప్రిల్ నెలలో ఆ నగరంలో ఎప్పుడూ లేనంత ఎక్కువ వర్షపాతం అని వాతావరణ శాఖ తెలిపింది. లిటిల్ రాక్ నగరంలో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఇక నీళ్లన్నీ ఇళ్లలోకి, రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. చాలా చోట్ల వరద నీళ్లు మోకాళ్ల లోతు, కొన్ని చోట్ల అయితే నడుము లోతు కూడా ఉన్నాయట. దీంతో జనం ఇళ్లలోంచి బయటికి రాలేకపోతున్నారు. రోడ్లన్నీ నీళ్లలో మునిగిపోవడంతో ఎక్కడికి వెళ్లాలని వీల్లేకుండా పోయింది. చాలా మంది ఇళ్లలో సామాన్లు, కార్లు నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. కొందరైతే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వాన తగ్గకపోవడంతో ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టడం కష్టంగా మారింది.